విశాఖ వన్ టౌన్ లోని ఓ స్కూల్లో బాలుడు మృతి కలకలం రేపింది. క్లాస్ రూమ్ లో టీచర్ ప్రశ్నిస్తూ ఉండగా ఓ విద్యార్థి సడన్ గా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోవడం గుండె తరుక్కుపోయేలా చేసింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అటు ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. విశాఖ కొత్త రోడ్ లిటిల్ గార్డెన్ స్కూల్ క్లాస్ రూమ్ లో ప్రణయ్ తేజ్ అనే విద్యార్థి మృతి తీవ్ర విషాదం నింపింది. యూకేజీ చదివే ప్రణయ్ తేజ్ ను హోంవర్క్ చేయలేదనే కారణంతో టీచర్ మందలించారు. దీంతో భయపడి ఏడుస్తున్న ప్రణయ్ ను టీచర్ చెంపదెబ్బ కొట్టారు. హోంవర్క్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తోండగానే అక్కడ కూర్చున్న టీచర్ పైనే కుప్పకూలిపోయాడు. అలర్ట్ అయిన టీచర్ బాలుణ్ణి లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. క్లాస్ రూమ్ లో టీచర్ ప్రశ్నిస్తోండగా ప్రణయ్ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు స్కూల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్కూల్కు భారీగా చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్కూల్ దగ్గరకు చేరుకున్న పోలీసులు బాలుడు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనల మధ్య బాలుడు ప్రణయ్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ దగ్గర కన్నీరు మున్నీరవుతూ ప్రణయ్ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. యూకేజీ స్టూడెంట్ ను అంతలా భయపెడతారా అంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తల్లి ఆరోపించారు. ఉదయం ఘటన జరిగితే మధ్యాహ్నం తర్వాత ఎప్పటికో సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. మరోవైపు తమ్ముడు మృతితో ప్రణయ్ తేజ్ అక్క మనస్విని తల్లడిల్లిపోయింది. అక్కడ ఏం జరిగిందో తెలియక దిగులుగా తమ్ముడు వైపు చూస్తుండడం కలిచివేసింది. అంతేకాదు ప్రతి సంవత్సరం తమ్ముడికి రాఖీ కట్టేదాన్నని, ఈసారి కూడా రాఖీ కట్టేందుకు సిద్ధమయ్యానని మనస్విని చెప్పిన మాటలు గుండె తరుక్కుపోయేలా చేశాయి. స్కూల్లో బాలుడు మృతి ఘటనపై విశాఖ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు. విశాఖ చిన్నారి మృతిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన ఆయన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్కూల్ యాజమాన్యం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి లోకేష్. మొత్తంగా విశాఖలో చిన్నారి ప్రణయ్ తేజ్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు బాలుడు మృతికి కారణమేంటి? టీచర్ మందలించడంతోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.